ప్రభునామన స్తోత్రాలు. కూడిన అందరికీ కూడా వందనాలు తెలియపరుచున్నాను. మరి ఈరోజు ఆదివారం ఆరాధన వాక్యంలోకి మనం వెళ్దాం. వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. క్షమించాలి, సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం కాదు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క సమయంలో దేవా, మీ యొక్క వాక్యాన్ని అందించడానికి మీకు సాధనముగా మీ యొక్క పాత్రగా నేను నిలబడి ఉన్నాను ప్రభువా. మాతో ఎవరెవరైతే దేవా యూట్యూబ్ ద్వారా దీన్ని చూస్తున్నారో మా అందరితో కూడా మీరే మాట్లాడండి. మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి దేవా. ఈ యొక్క కరోనా కాలంలో మేము భయపడకుండా మీ యొక్క వాక్యాన్ని బట్టి మేము బలపరచబడి స్థిరపరచబడి ముందుకు సాగటానికి సహాయం దయచేయమని, మీ యొక్క కాపుదల మా కుటుంబాలందరికీ దేవా మీరు ఉంచమని, ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, రక్షించమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఏమని రాయబడి ఉంది? ఈ యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. ఎవరు దాగును? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. బుద్ధిమంతుడు. మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? దాని అర్థం అదే కింద. జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. జ్ఞానము లేనివారు, ఎవరికైతే దేవుని జ్ఞానం ఉండదో వారిని మరి బైబిల్ సంబోధించలేదు ఇక్కడ, కానీ దాని అర్థం అదే వస్తుంది. బుద్ధి ఉన్నవారు ఆపద వచ్చినని, అపాయం రాకుండా దాగి ఉంటారు. కానీ జ్ఞానము లేనివారు అని ఉంది అక్కడ, అంటే బుద్ధిహీనులు అని మనం అనొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే నాకేం అవదలే అని అపాయం వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోయింది వారి జీవితాల్లో వాళ్ళు నాశనం చేయబడతారు. ఈరోజు మనం అందరం గమనించాలి. ఈరోజు ఈ కాలం అంతా చాలా భయంకరంగా ఉంది. బైబిల్లో రాయబడిన ప్రకారంగా అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలములు వచ్చినాయి. ఇప్పుడు అపాయకరమైన కాలంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఒక గంట తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం నిద్రపోయి లేచిన తర్వాత ఏ వార్త వినాల్సి వచ్చిందో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి అపాయకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే పొద్దున్నే లేచి మనం కొన్ని అపాయకరమైన వార్తలు వింటున్నాం. మనకు తెలిసిన వాళ్ళే చాలామంది చనిపోతున్నారు. నేను పొద్దున్నే లేచి వాట్సాప్ ఓపెన్ చేస్తే వైజాగ్లో ఒక పాస్టర్, ఒక ఆయన, ఒక యూనివర్సిటీ కూడా ఉంది, బైబిల్ యూనివర్సిటీ, ఆయన చనిపోయినట్టు నేను చూశాను. ఒక వార్త విన్నా. అలాగా మరి వాళ్ళు పూర్తిగా వాళ్ళ వయసు, వాళ్ళు పూర్తిగా ముసలి వాళ్ళు కూడా కాదు, కానీ వాళ్ళు చనిపోతున్నారు. మరి ఎటువంటి అపాయకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం? మరి బైబిల్ మనకేం చెప్తుంది? ఈరోజు ఆరాధన వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. బుద్ధిమంతుడు అపాయం వచ్చేట చూచి దాగును. మనమందరం కూడా ఈ యొక్క భయంకరమైన కాలంలో మన ఇష్టానుసారంగా మనం బయట తిరగకూడదు. బైబిల్ కూడా చెప్తుంది, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. అపాయం వస్తుందని మనకు తెలుసు. మనం ఇప్పుడు అపాయకరమైన కాలంలోనే ఉన్నాం. కరోనా చాలా భయంకరంగా వ్యాపించింది. దానివల్ల చాలామంది, వేల మంది ప్రజలు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా మనం ఆలోచించట్లేదు. మరి బైబిల్ చెప్తుంది కదా, జ్ఞానము కలిగిన వారు యోచించి ఆపదలోంచి తప్పుకుంటారంట. యోచించి, జ్ఞానము కలిగిన వారు, దాని అర్థం అదే. జ్ఞానము కలిగిన వారు యోచించడం అంటే ఆలోచించాలి. ఈరోజు మనం దేవుని పిల్లలుగా మనమందరం ఆలోచించి అడుగులు వేయాల్సిన వారముగా ఉండాలి. ఆలోచన లేకుండా నాకేమవుతుందిలే, నేను ఎక్కడైనా తిరగవచ్చు, ఇంతకు ముందులాగానే ఏదైనా చేయొచ్చు అని అనుకుంటే మన జీవితాల్లో మనం చాలా అపాయకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుని పిల్లలమైనటువంటి మనం
దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా మనం జీవించాలి. దేవుడు మాట్లాడుతున్నారు మనతో. ఇటువంటి ఆపద దినముల్లో మనము దాగి ఉండాలి. యేసు ప్రభు వారు కూడా వారు పుట్టిన తర్వాత ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశంకి తీసుకొని వెళ్ళబడతారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వస్తారు. ఆ విధంగా మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకేమవుదలే, నేను చాలా బలవంతుణ్ణి, నాకు చాలా ఇమ్యూనిటీ ఎక్కువ, ఇలా రకరకాల ఆలోచనలు కలిగి మనం ఉంటాం. మంచిదే, దేవుని దయ మనకు అన్నిటికంటే ఎక్కువగా ఉంది, మంచిదే. అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క వాక్యం చూసినట్లయితే ఇది సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఇదే మాట సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఉంది. ఏమన్నా సేమ్ ఇలాగే ఉంది. 27వ అధ్యాయం 12వ వచనంలో, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. మనం ఏం చేయాలి? మన గృహాల్లోనే మనం ఉండాలి. మన గృహాల్లో ఉన్న దేవునితో ఉండాలి. మన గృహంలో మనం ప్రార్థన చేయాలి, దేవునితో సమయాన్ని గడపాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. లాస్ట్ వీక్ చెప్పాం, ఏం చెప్పాం? నరుని కాలం భూమి మీద యుద్ధకాలము కాదా? ఎస్, ఇది యుద్ధకాలమే. ఈ యుద్ధకాలం కరోనా అనేటువంటి వైరస్తో మనం అందరం యుద్ధం చేస్తాం. ఈ యుద్ధంలో మనకు విజయాన్ని ఇచ్చేది యేసయ్యే. యేసయ్య మనకు విజయాన్ని ఇవ్వాలంటే మనం యేసు ప్రభువుకు సహకరించాలి. దేవుడు చెప్పిన మాటలు మనం పాటించాలి. బుద్ధిమంతుని వలె మనము దాగి ఉండాలి. ఇంకో వాక్యం మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చూసుకున్నట్లయితే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడిన మార్గం ఉంటుందంట, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. ఈరోజు మనుషుడు ఇలాగే ఉన్నాడు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. నాకేమవుదు, నేను బాగానే ఉన్నాను, నాకు చాలా ఇమ్యూనిటీ ఎక్కువ, నేను ఎక్కడికైనా తిరుగుతాను, నాకేమవుదు అనుకుంటున్నాడు. నీకేమవుదు, మంచిదే. నీ వల్ల అనేక మంది ఇబ్బంది పడే పరిస్థితికి రావద్దు. నువ్వు చేసే పని నీకు కూడా ఒకనొక టైంలో ప్రాణాంతకం అయిపోతుంది. ఎందుకంటే నీకు బాగానే అనిపించవచ్చు ఆలోచన. బైబిల్ చెప్తుంది కదా, ఒకని మార్గము వానికి సరి అయినదిగా కనపడును, కానీ చివరికి అది మరణానికి దారితీస్తుంది. అలాంటి పరిస్థితిలోకి నువ్వు దయచేసి వెళ్ళమాక. దేవుడు చెప్తున్నాడు, నిష్టానుసారంగా నువ్వు బ్రతకొద్దు. ఈ కాలంలో దేవునికి లోబడు, గవర్నమెంట్స్కి లోబడు. గుంపులుగా ఉన్న చోటకి మనం వెళ్ళకూడదు. ఈ వైరస్ చాలా ప్రభావవంతంగా వ్యాప్తి చెందుతుంది, చాలా ఫాస్ట్గా. ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ పరిస్థితిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చెప్తున్నారు మనందరికీ. మరి ఇంకా అదే కాకుండా ప్రసంగి గ్రంథంలో చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ఈ యొక్క వాక్యాన్ని చూసుకున్నట్లయితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఎలా తిరగవద్దు? బుద్ధిహీనముగా తిరగవద్దు. ఒకవేళ తిరిగావనుకో నీకేమవుద్దో రాయబడి ఉంది ఇక్కడ. బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది చూసారా? ప్రసంగి గ్రంథంలో చూసారా? బైబిల్ ఏం చెప్తుంది? అధికముగా దుర్మార్గపు పనులు చేయవద్దు. ఎలాగో మనం క్రైస్తవం, దేవుణ్ణి నమ్ముకున్నాం, అధికముగా దుర్మార్గ పనులు మనం చేయం, మంచిదే. దాని కింద ఏం రాయబడి ఉంది? బుద్ధిహీనముగా తిరగవద్దు. ఎలా తిరగవద్దు? బుద్ధిహీనముగా తిరగవద్దు. ఒకవేళ తిరిగామనుకో నీ కాలమునకు ముందుగా నువ్వు చనిపోతావు. నువ్వు ఎందుకు చనిపోతావు? దానికి కారణం ఎవరు? నువ్వు చనిపోవటానికి కారణం ఎవరు? నువ్వే. బైబిల్ చెప్తుంది క్లియర్గా, దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనముగా తిరగవద్దు. ఈ కాలంలో అపాయకరమైన పరిస్థితులు అందరూ చెప్తున్నారు. చాలామంది భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. చాలామంది పాస్టర్సే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, కరోనా పాజిటివ్ వచ్చిన ట్రీట్మెంట్ ఏంటని చెప్పండి. చాలామందికి చెప్తున్నాను, వాళ్ళు బలపరచబడుతున్నారు. కానీ వారి జీవితాల్లో నాకేమవుతలే అనే ఆలోచనలో ఉంటున్నారు. కరోనాకి
అందరూ మనుషులే, దానికి తేడా ఏముండదు, అది అందరికీ వచ్చేసింది. కానీ దేవుడు కాపాడతారు, ఖచ్చితంగా దేవుడు కాపాడతారు ఆయన మీద ఆనుకున్న వాళ్ళని. దేవుని చిత్తం. ఒకవేళ కొంతమంది చనిపోయినా వాళ్ళు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళతారని మనం నమ్ముతున్నాం. వాళ్ళు చనిపోయినా ఏమవదు, ఎందుకంటే వాళ్ళు దేవుడి పని చేసి ఉన్నారు, ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళతారు. ఒకవేళ ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి నువ్వు నీ జీవితం సరిగా లేదేమో, ఈ యొక్క సమయం దేవుడు నీకు ఇచ్చారు. బుద్ధిహీనంగా తిరగకుండా నీ గృహంలోనే నువ్వు దేవునితో మాట్లాడు, నీ జీవితాన్ని సరిచేసుకో, దేవునికి దగ్గరగా బ్రతుకు, దేవుని సన్నిధిలో జీవించు, నీ హృదయాన్ని సరిచేసుకో. అప్పుడు నీ జీవితంలో నువ్వు చాలా సురక్షితంగా ఉంటావు, దేవుడు కాపాడతారు నేను. బైబిల్ చెప్తుంది. ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా నువ్వు బ్రతకకుండా నువ్వు ఎందుకు చనిపోతావు? నీ అంతకు నువ్వే నీ ఆయుష్ని ఎందుకు తగ్గించుకుంటావు? నీ ఆయుష్ని తగ్గించుకోమాక, బుద్ధిహీనంగా తిరగమాక. ఏం పర్లేదులే, వీళ్ళందరూ బాగానే ఉన్నారులే, వీళ్ళ కరోనా ఏం లేదులే, వీళ్ళ దగ్గరికి మాటలు చెప్పొచ్చులే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పొచ్చులే, వీళ్ళతో సన్నిహితంగా ఉండొచ్చులే అని అనుకోమాక. అది నీ బుద్ధిహీనత. నీకు కనపడదు కరోనా, కానీ బుద్ధి లేకుండా నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడామనుకో, వాడికి ఇమ్యూనిటీ ఉంటుంది, బాగానే ఉంటాడు, కానీ నీకు ఇమ్యూనిటీ ఉండదు. అనవసరంగా దేవుడిచ్చిన ఆయుష్ని తగ్గించుకొని నువ్వు చనిపోతావు. దానికి కారణం నీ బుద్ధిహీనత. దేవుడు మనతో మాట్లాడుతున్నారు, సరి చేసుకున్నాం మన బుద్ధిహీనతని. టైం పాస్ అవ్వట్లేదు, నేను బయట తిరుగుతున్నాను అనుకున్నావు అనుకో, తర్వాత నీ ప్రాణం పోయిన తర్వాత నీకు టైం ఉండదు పాస్ చేయడానికి, నువ్వు సమాధిలో ఉంటావు. దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకొని భక్తి చేయి. భక్తి కలిగి జీవించినప్పుడు నీ జీవితంలో నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షించబడతావు. అంతేగాని నా ఇష్టానుసారంగా నేను బయట తిరుగుతాను, దేవుడు నన్ను కాపాడతారంటే ఇది నీ బుద్ధిహీనత. దేవుడి వాక్యం చెబుతుంది, అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు బుద్ధిమంతుడు దాగి ఉంటాడు. దాగి ఉండటం నేర్చుకుందాం. ఇది అపాయకరమైన కాలం. ఈ కాలంలో మనం దాగి ఉండాలి. దేవుడి వాక్యం చెబుతుంది, దేవుని వాక్యానుసారంగా మనం నడుద్దాం. ఇంకా వాక్యాన్ని చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథాన్ని చూసుకుంటే 7వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా చదువుదాం. 7వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకున్నట్లయితే, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచింపుము. ఆపద్దినమందు ఏం చేయాలంట? యోచింపుము అంటే ఆలోచన చేయాలి. ఇదే సమయం ఆపద దినమే ఇది. ఇలాంటి ఆపద దినాల్లో దేవుని బిడ్డలైనటువంటి మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా బుద్ధిహీనంగా మనం తిరగకూడదు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నట్టుగా మీరు అనుకోవచ్చు. దేవుని వాక్యం ఉన్నట్టుగా నేను బోధిస్తాను. మనుషుల్ని ఆకర్షించే విధంగా నేను బోధించను. దేవుడు ఏం చెప్పమంటే అది చెబుతాం అంతే. మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి నేను ఎప్పుడు మాట్లాడను. నన్ను రక్షించింది దేవుడు, నన్ను కాపాడింది దేవుడు, కాబట్టి నేను దేవుని వాక్యం ఎలా ఉంటే అలాగే చెప్తా. ఆపద్దినమందు మనం దేవుని బిడ్డలుగా యోచించాలి. దేవుడు ఏం చెప్తున్నారు? ఆపద్దినమందు ఆలోచన చేసి నీ అడుగు ముందులకై, ఆలోచన చేసి దేవుని అడుగు, దేవుడి యొక్క విచారణ చేయి. దేవుడు ఏం చేయమంటే అది చేయి. దేవుడు ఏం చేయమంటే అది చేయకుండా నువ్వేదో కొంత సమయం ఆలోచనలు చేసినట్టు కూర్చొని నీకు ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన దేవుని ఆలోచనే, కొన్ని ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఈ ఆలోచనలు దేవుడే ఇస్తున్నారు నాకు అనుకుంటే నువ్వు వెళ్ళి గుంటలో పడినట్టే. 2-3 ఆలోచనలు దేవుడు ఇవ్వరు, ఒకే ఆలోచన ఉంటుంది దేవుని ఆలోచన. కొంతమంది నాకు చెప్తారు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి అన్న, ఈ ఆలోచనలు దేవుడు. నీ ఆలోచనలు దేవుడి ఆలోచనలు కాదు. దేవుని ఆలోచనలు అయితే నెరవేరుతాయి. మరి నెరవేరిన ఆలోచనలు నీకు వచ్చినాయి అంటే ఈ దేవుని ఆలోచనలు కాదని అర్థం. కాబట్టి మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చాలా మాట్లాడతారు, క్లియర్గా మాట్లాడతారు. దేవుడు మాట్లాడేది చాలా క్లియర్గా ఉంటుంది. దేవుడు ఏం మాట్లాడితే దాన్ని నెరవేరుస్తారు అంతే. దేవుడు ఒకటి చెప్పి ఇంకోటి చేయడు మనిషిలాగా. దేవుడు ఏమన్నా మనిషా? మన ఇష్టానుసారంగా మనం అనుకున్నట్టుగా జరగటానికి. దేవుడి చిత్తానుసారంగా ఏదైతే అది జరుగుతుంది అంతే. దాన్ని మనం గ్రహించాలి. అంతేగాని మనకు అనుకూలంగా ఏది జరగదు.
ఈ యొక్క కరోనా కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను గద్దించినట్టుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ దేవుడి వాక్యం ఏది ఉంటే అది మనం చేయాలి, దాన్ని పాటించాలి. అప్పుడే మనం దేవుడి దృష్టిలో బుద్ధిమంతులుగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని వాక్యాలు చూసుకున్నట్లయితే ఇవాళ దేవుడు ఏం చెప్తున్నారంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని నువ్వెందుకు కావాలని తగ్గించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? దేవుడు నీకు మంచి ఆయుష్ ఇచ్చారు కదా భూమి మీద బ్రతకడానికి, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు ఆ ఆయుష్ని తగ్గించుకుంటున్నావు. ఎలాగా? బుద్ధిహీనంగా తిరిగి. మనం బుద్ధిహీనంగా తిరగకుండా మన ఇష్టానుసారంగా మన కాలు నడుస్తుంది కదా అని చెప్పి మన ఇష్టానుసారంగా మన రోడ్ల మీద తిరగకుండా గృహంలోనే ఉందాం. దేవుడు ఇంకో మాట మనందరితో మాట్లాడుతున్నారు. ఇక కరోనా కాలంలో ఒకవేళ మీకు తినడానికి ఆహారం లేకపోతే ఆ ఆహారాన్ని సంపాదించుకోవడానికి చాలా జాగ్రత్తగా మీరు బయటికి వెళ్ళి చాలా జాగ్రత్తగా మనుషులతో కలవకుండా మరి చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళి రావాలని మీ అందరికీ ప్రభు నామంలో తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీ అందరికీ తినటానికి ఆహారం మంచిగా ఉంటే మీరు బయటికి వెళ్ళకుండా కొంత సమయం కొంతకాలం మరి ఇంట్లోనే ఉండి ఆ సరుకులు తెచ్చుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళి తెచ్చుకొని రావాల్సిందిగా ప్రభు నామంలో మీకు తెలియపరుస్తున్నాను. ఒకవేళ మీరు నాకులాగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ, ఇంకేదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసి అనివార్య పరిస్థితిలో మీరు డ్యూటీ చేయాల్సి వస్తే దేవుడి మీద భారం వేద్దాం. మన డ్యూటీలో ముందుకు సాగుదాం. అంతేగాని అవసరం లేకుండా మరి పని పాట లేకుండా రోడ్ల మీద బుద్ధిహీనంగా తిరగొద్దని దేవుడి నామంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవించినప్పుడు మన దినములు ఎక్కువగా ఉంటాయి. మనం ఆ విధంగా మనం బ్రతకకపోతే మన ఆయుష్ తరిగిపోయింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బుద్ధిహీనంగా తిరగటం వల్ల మన ఆయుష్ ఏమవుతుంది? తరిగిపోయింది. మన కాలం కంటే మనం ముందే చనిపోతాం. ఆ పరిస్థితి మనం ఎవరో కూడా తెచ్చుకోవద్దు. ఎందుకంటే బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనకి అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గర విచారణ చేయటం నేర్చుకోవాలి. ఏం చేయటం నేర్చుకోవాలి? దేవుని దగ్గర విచారణ చేయటం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుడి దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతారు. అందులో ఎటువంటి భేదము లేదు. ఆయన దగ్గర విచారణ చేసి చూడండి, దేవుడు మీతో మాట్లాడతారు. నేను చాలాసార్లు దేవుడితో మాట్లాడా, దేవుడు నాకు సమాధానం చెప్పారు. దేవుడి దగ్గర విచారణ చేశా, కొన్ని విషయాల్లో ఏం చేయాలంటే దేవుడు చెప్పారు, ఆ ప్రకారంగా నేను చేశా. బైబిల్ చెప్తుంది కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించాను. ఈరోజు ఈ కరోనా వైరస్ వల్ల సెకండ్ వేవ్లో మనుషులందరూ చాలా భయపడుతున్నారు, కానీ రోడ్ల మీద తిరగడం మాత్రం మాటలా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు, భయపడమాక, దేవుడు కాపాడతారు. కానీ బుద్ధిమంతుని వలె యోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఆలోచన చేసి ఈ పని చేయొచ్చా, ఈ పని చేయకూడదా, అక్కడికి వెళ్ళొచ్చా లేదా, ఒకటికి 10 సార్లు ఆలోచన చేయి, ప్రార్థన చేయి, దేవుడు ఏం చెప్తే అది చేయి. అంతేకాని నీ ఇష్టానుసారంగా చేయమాక. ఆ విధంగా మనం ముందుకు సాగిపోవాలి. ఒక రాజు ఉన్నారు, చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తా ఈ రాజు గురించి. ఆ రాజు పేరు ఆసారాజు. ఆయన పేరేంటి? ఆసారాజు. ఆ ఆసారాజు తన జీవితంలో ప్రారంభంలో బాగానే ఉన్నాడు. దేవుని చేత రక్షింపబడ్డాడు, దేవుని చేత కాపాడబడ్డాడు. అనేకమైన యుద్ధాల్లో విజయాన్ని దేవుడిచ్చారు. అపాయకరమైన కాలములలో దేవుని మీద ఆధారపడినప్పుడు ఆసారాజు తన జీవితంలో విజయాన్ని సాధించాడు, దేవుని చేత కాపాడబడ్డాడు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత తను ఏం చేశాడంటే దేవునిని వదిలేశాడు. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో చాలాసార్లు దేవుని మీద మనం ఆధారపడుతున్నాం, కానీ కొంతకాలం అయిన తర్వాత మనం మన సొంత డెసిషన్స్, మనకున్నటువంటి డబ్బును బట్టి, మనకున్నటువంటి అంతస్తులను బట్టి, మనకున్నటువంటి ఆస్తిని బట్టి మనము గర్వించి దేవునికి వ్యతిరేకంగా మన డెసిషన్స్ మనం తీసుకొని మన ఆయుష్ను మనమే తగ్గించేసుకుంటాం. బుద్ధిహీనమైన స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు అది మంచిది కాదు. దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. అందరం కూడా మనుషులందరం
మనం తగ్గించుకోవాలి. బైబిల్ చెప్తుంది కదా, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా యొక్క మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని దృష్టిస్తున్నారు? దేవుడు నలిగిన హృదయం గలవారిని దేవుడు దృష్టిస్తున్నారు. దీన మనసు కలిగి ఉండాలి, మనం తగ్గించుకోవాలి. నేనేంట్లే గర్వం కలిగి జీవిస్తే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. గర్వించావా జాగ్రత్త, నాశనం అయిపోతాం. గర్వించకుండా దేవుని సన్నిధిలో మోకరించి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనం రక్షించబడతాం. మనం తగ్గించుకొని దేవునితో మాట్లాడినప్పుడు మనం కాపాడబడతాం. మన దేవుడు రక్షించడానికి సమర్థుడు, కాపాడడానికి సమర్థుడు. కరోనా వైరస్ కాదు కదా, ఏ వైరస్ కూడా మనల్ని ఏమీ చేయలేదు, మనల్ని చేయలేదు. మనం దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు, మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మన జీవితంలో మనం కాపాడబడతాం, మనం రక్షించబడతాం. ఆసారాజు ఆ విధంగానే కాపాడబడ్డాడు. కానీ కొంతకాలం అయిన తర్వాత తన జీవితంలో దేవుడిని మర్చిపోయాడు. తన జీవితంలో మన దేవుణ్ణి మర్చిపోయి ఇంకో రాజును గుర్తు చేసుకొని సహాయం అడిగాడు. మీ ఫాదర్కి మా ఫాదర్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, నువ్వు నేను కూడా మంచి ఫ్రెండ్షిప్ చేసుకుందామని మరి ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలను గిఫ్ట్గా ఇచ్చి పంపించి ఆ రాజు సహాయాన్ని పొందుతాడు. ఆ తర్వాత తన జీవితంలో దేవుని సహాయాన్ని కోల్పోతాడు. అప్పటికప్పుడు తనకి సహాయం మనిషి దగ్గర నుంచి వచ్చింది, కానీ చివరికి దేవుని దృష్టిలో ఏమైపోయాడు? తన యథార్థతను కోల్పోయాడు. చివరికి తనకి పాదంలో జబ్బు పుట్టింది. ఏం పుట్టింది? పాదంలో జబ్బు పుట్టినా సరే వైద్యుల్ని పట్టుకున్నాడు, కానీ దేవుడి దగ్గర విచారించలా. ఈరోజు నేను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పను, ఎందుకంటే నేను కూడా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నాను. మందుల సబ్జెక్టులో నేను ప్రొఫెసర్గా ఉన్నాను కదా. మందులు వాడడం తప్పులేదు, కానీ దేవుని మీద ఆధారపడాలి. మందులు వేసుకుంటానే దేవుని దగ్గర విచారించాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి, దేవుడిని మర్చిపోకూడదు. డాక్టర్స్ ఫైనల్ కాదు, దేవుడే ఫైనల్. డాక్టర్స్ ఏం చెప్తే అది జరగదు, కానీ దేవుడు ఏం చెప్తే అది జరుగుతుంది. ఒకవేళ ఈ వాక్యం వింటావేమో, కరోనా పాజిటివ్ వచ్చి డాక్టర్స్ నీకు చెప్పారు ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయింది, మేమేం చేయలేం. దేవుని మీద ఆధారపడు, దేవునికి ప్రార్థన చేయి. నీకు ఆక్సిజన్ సాచురేషన్ 1 minute దేవుడు పెంచేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తం సాధ్యము. నిన్ను రక్షించడానికి నా దేవుడైన యేసయ్య సమర్థుడిగా ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బుద్ధి కలిగి ప్రార్థన చేసుకొని తగ్గించుకొని ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు. కానీ ఆసారాజు దేవుని మీద ఆధారపడాల. చాలా చిన్న వయసులో 39 సంవత్సరాల వయసులో పాదంలో జబ్బు వచ్చింది. 41 సంవత్సరాలకి తన జీవితం ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడిచ్చిన ఆయుష్ కన్నా తనకి తానుగా ఆయుష్ని తగ్గించేసుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు ఇచ్చిన ఆయుష్ని బుద్ధిహీనముగా తిరిగి ఇక ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ఇక ఆపద దినమందు, ఇక కరోనా అనేటువంటి ప్రళయంలో, ఈ యొక్క ప్రళయ కాలంలో మన ఇష్టానుసారంగా మనం బ్రతకూడదు. ఈరోజు నీతో మాట్లాడిన మానవుడు రేపొద్దున నీకు చనిపోయి కనపడుతున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. జాగ్రత్త. బుద్ధిహీనముగా తిరిగి నీ ఆయుష్ని నీవేళ తగ్గించుకుంటావు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఇష్టానుసారంగా ఎక్కడ పెడితే అక్కడ తిరగొద్దు, అవసరం లేకుండా బయటికి వెళ్ళొద్దు. ఎలాంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. గాఢాంధకారపు లోయలో మనం సంచరిస్తున్నాం. నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించను ఏ అపాయము నీ యొద్దకు రాదని దేవుడు చెప్తున్నారు. మంచిదే, దేవుడు కాపాడతారు. కానీ మనము కూడా దేవుడి వాక్యం చెప్పిన ప్రకారంగా మనం బుద్ధిమంతులుగా అపాయం వచ్చుట చూసి మనం దాగి ఉందాం, దేవుని సన్నిధిలో ఉందాం, ప్రార్థన చేద్దాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, వాక్యాన్ని భుజిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం. వాక్యం జీవం, వాక్యం నిన్ను జీవింపజేస్తుంది. భయపడమాక, దేవుడు నిన్ను కాపాడతారు. ఈ కాలంలో నిన్ను రక్షిస్తారు. కానీ దేవుడిచ్చిన ఆయుష్ని
మన ఇష్టానుసారంగా మనం పోగొట్టుకోవద్దు. ఎందుకంటే యోబు గారి జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చినాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే తన యొక్క భక్తి జీవితం యోబుని కాపాడింది, యోబు గారిని కాపాడింది. ఈరోజు మన జీవితంలో కూడా మన యొక్క భక్తి జీవితం మనల్ని కాపాడుతుంది. నువ్వు చేసిన భక్తి వృధా అవదు, నువ్వు మోకరించి చేసిన ప్రార్థన వృధా అవదు, నువ్వు కాచిన కన్నీటి బొట్టు దేవుడి దగ్గర బుడ్డిలో దాచబడి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత నువ్వు దేవునిలో ఒక మెట్టు ఎదుగుతావు. ప్రార్థన చేసిన సమయం వృధా అయితే కాదు, నువ్వు ఏం చేసినా ఆ సమయం వృధా అయిపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థించిన సమయం వృధా ఏమాత్రం కూడా కాదు. ప్రార్థన చేయి, దేవునిలో ఒక మెట్టు ముందుకు వెళ్ళు. యోబు గారి జీవితంలో ప్రార్థన చేసాడు ఆయన. కఠినమైన శ్రమలు వచ్చినాయి, కరోనా కంటే భయంకరమైన తెగులు ఆయన జీవితంలో వచ్చింది. సమస్తము కోల్పోయాడు, అయినా సరే దేవుడి మీద ఆధారపడ్డాడు, తనను తాను తగ్గించుకున్నాడు. కాబట్టే దేవుడు ఆయనని రెండొంతలుగా ఆశీర్వదించాడు. ఆయన ఒక మాట చెప్తారు, యోబు గ్రంథంలో ఉంటుంది, ఆ మాట మనం చదువుకుందాం. అది చాలా అవసరమైన మాట ఈ యొక్క సమయంలో. యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఇది బాగా వినాలి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఎన్ని బాధలు కలిగినా, 7 బాధలు కలిగినా సరే నీకు ఏ కీడు రాదు. తర్వాత క్షామ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఇదే కాలం, కరోనా కాలం అంటే క్షామకాలం, మరణకాలం. టీవీ ఛానల్ ఆన్ చేస్తే ఎన్ని మరణాలు, భయంకరంగా మనుషులు చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యోబు గారు దేవుడు ఏం చెప్తున్నారంటే, యోబు గ్రంథం ద్వారా మనందరితో క్షామ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడి నుంచి తప్పిస్తారు ఆయన? ఎక్కడి నుంచి? మరణము నుంచి, యుద్ధము నుండి. ఏ యుద్ధం నుంచి? కరోనా అనేటువంటి యుద్ధం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తారు. అంతేకాదు, ఇంకా కింద చూసుకున్నట్లయితే, ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ఏమొచ్చినా, ప్రళయము వచ్చినా సరే మనం భయపడం. ఈరోజు ప్రళయం, కరోనా అనేటువంటి ప్రళయమే, చెప్పాలంటే ప్రళయమే. నువ్వు బయటికి మంచిగానే కనపడతా, బయటికి వెళ్తున్నాం, కానీ ఎలా వస్తామో తెలియదు. భయంగా మనం రావాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం చూసారా? నాకు భయం లేదు అనేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ భయపడుతున్నాం, ఎప్పుడేం జరిగిద్దా అని. కానీ భయపడమాక, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు నీకు తోడుగా ఉన్నారు. యోబు గారిని కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడతారు. కానీ యోబు గారు చేసినట్లుగా నువ్వు కూడా భక్తి చేయాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. ఈ యొక్క కష్ట సమయంలో దేవుడికి మొరపెట్టాలి. ఈ యొక్క మరణకరమైన పరిస్థితుల్లో, ఈ యొక్క క్షామ కాలంలో నువ్వు దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. దేవునితో సమయాన్ని గడపాలి, వాక్యాన్ని చదవాలి, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడాలి. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడితే నువ్వు నశించవు, నువ్వు కాపాడబడతావు. దేవుని మహిమ నీ చుట్టూతా ఉంటుంది. కాబట్టి దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. బుద్ధిహీనంగా మనం తిరగొద్దు, బుద్ధిమంతుని వలె మనం ప్రార్థన చేద్దాం. గృహంలోనే ఉండి అవసరమైతేనే మనం బయటికి వెళ్ళాలి, అవసరం లేకుండా మనం బయటికి వెళ్ళకూడదు. అనవసరంగా తిరగొద్దు, అనవసరంగా ఎవరింటికి వెళ్ళొద్దు. ఎవరి ఇంట్లో ఏముందో తెలియదు, వెళ్ళి మళ్ళీ వారిని అనవసరంగా నిందించొద్దు. మీ గృహంలో మీరు ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఫోన్లు ఉన్నాయి కదా అందరికీ ఇప్పుడు, మంచిగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఫోన్ చేసి మాట్లాడుకోండి. చాలా క్షేమంగా ఉందాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, కానీ భక్తి కలిగి ఉండాలి మనం. ఎందుకంటే ఈ విధంగా భక్తి మనల్ని కాపాడుతుంది. ఒకవేళ మనం భక్తి చేస్తా కరోనా వైరస్ చనిపోయిన ఏం పర్లా, మనం డైరెక్ట్గా దేవుడి సన్నిధిలోకి వెళతాం. ఆ నిరీక్షణ మనకు ఉంది. ఆ నిరీక్షణ నీకుందా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు.
భక్తిని మాత్రం కోల్పోవద్దు. ఆసారాజు తన జీవితంలో భక్తిని కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, మరణించాడు, దేవుడి దగ్గరికి వెళ్ళాల. ఈరోజు యోబు గారు యథార్థత కలిగి జీవించాడు, భక్తి కలిగి జీవించాడు, కాపాడబడ్డాడు. పోయింది మొత్తం రెండంతలుగా దేవుడిచ్చారు. మళ్ళీ ఈరోజు మనం ఇంకా చనిపోలా, బ్రతికే ఉన్నాం. యోబు గారి వలె భక్తి కలిగి జీవించినప్పుడు మన జీవితంలో మన ఆయుష్, దేవుడు ఎంత ఆయుష్ ఇస్తే అంత ఆయుష్ మనం బ్రతుకుతాం. దేవుడు మన భక్తి, దేవుడు చెప్తారు కదా యోబు గ్రంథంలోనే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థత నీకు ఆధారము కాదా అని బైబిల్లో రాయబడింది యోబు గ్రంథంలోనే. నువ్వు చేసే భక్తి నీకు ధైర్యాన్ని నింపేదిగా ఉండాలి. నువ్వు చేసే యథార్థమైన భక్తి నిన్ను రక్షించేదిగా ఉండాలి. యోబు గారు చేసిన భక్తి ఆయన రక్షించింది. దానియేలు గారు చేసిన భక్తి ఆయన అపాయకరమైన పరిస్థితిలోకి వెళ్ళిన సింహాల గుహలో పడేసినా సరే ఆయనకి ప్రమాదం రాలా. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. కరోనా వైరస్ చాలా భయంకరమైనది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఇంకా సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది దేవుని దయ, దేవుని కృప అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే భక్తి కలిగి మనము జీవించాలి. భక్తి కలిగి జీవించాలి. యెషయా గ్రంథంలో దేవుడు ఇంకో మాట మనతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఏమని ఉంటుందంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరచును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు చెప్తున్నారు. ఈ వాగ్దానం మనం దేవుడి దగ్గర నుంచి పొందాలి. ఈ యొక్క వాగ్దానం, ఈ కరోనా కాలంలో ఈ యొక్క వాగ్దానం నువ్వు దేవుడి దగ్గర నుంచి పొందేదాకా నువ్వు మోకరించి లేకమాక ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేయి. దేవా, ఈ యొక్క వాగ్దానం నాకు ఇవ్వు అని ప్రార్థన చేయి. దేవునికి ఈ వాగ్దానం ఇచ్చారా, ప్రశాంతంగా ప్రార్థనలో కొనసాగు, భయపడమాక. దేవుడే నీకు వాగ్దానం చెప్తున్నారు, భయపడకము, నీతి అను నా దక్షిణ హస్తంతో, కుడి హస్తంతో నేను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నారు. నీకు సహాయం చేయవాడను నేనే. ఈరోజు ఎవరు అన్నారు అలా చెప్పగలిగిన వాళ్ళు? ఏ డాక్టర్ అయినా చెప్పగలడా నీకేం పర్లేదమ్మా, నీకేం పర్లేదే అని చెప్పగలడా? ఎవరు కూడా చెప్పలేదు. అందరూ చేతులు ఎత్తేసారు. వ్యాక్సిన్ వచ్చినా కూడా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు కూడా కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని రక్షించేది దేవుడే, మనల్ని కాపాడేది దేవుడే, మన భక్తే. కాబట్టి మనం బుద్ధిహీనుల వలె ఉండకుండా భక్తి కలిగి మనం ముందుకు సాగుదాం. బైబిల్ చెప్తుంది కదా, ఏమని చెప్తుంది? భక్తి కలిగి ఉండమని దేవుడు చెప్తున్నారు. ప్రసంగి గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథం చెప్తాను మీకు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం లాస్ట్ లైన్లో ఉంటుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం లాస్ట్ లైన్ ఉంటుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమముగా ఉంటారంట. ఎవరో? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు, అంటే దేవుడు అంటే భయం ఉన్నవారు క్షేమముగా ఉంటారు. దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు ఎలా పడితే అలాగా తిరగరు, కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఈరోజు మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుడు అంటే భయం కలిగి ఉన్నాం కదా, కాబట్టి మనం మంచిగా ప్రార్థనాపూర్వకంగా ఉండి మనం క్షేమాన్ని అనుభవిద్దాం. అంతేకాకుండా 13వ వచనం చూసుకున్నట్లయితే, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు. భక్తిహీనులు ఏం చేయాలంట? దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదు. వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు, అంటే పొందుతారని. వాళ్ళకి దీర్ఘాయువు ఉండదు. ఎందుకంటే దేవుడు అంటే భక్తి లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ ఉంటే ఇంకా ఏముంటుంది? ఆయుష్ ఉండదు. కాబట్టి ఈ కరోనా కాలంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో, నేను చెప్పిన మాటలు కాదు, ఈ యొక్క వాక్యం విన్న వాళ్ళందరికీ మరొక మనవి, ఇది దేవుని వాక్యం ఎలా ఉంటే అలాగే చెప్తున్నాం. ఇందులో యాడ్ చేసింది తీసేసింది ఏమీ లేదు. మీకు బాధ వచ్చింది నేను ఈ మాటలు చెప్తుంటే,
మీ అందరినీ బాధ పెట్టాలని అయితే నేను ఖచ్చితంగా ఈ వాక్యాలు చెప్పలేదు. దేవుడు ఎందుకో ఈ వాక్యాలు చెప్పమని నాకు క్లియర్గా మాట్లాడారు నాతో. అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను. మనం బుద్ధిమంతుల వలెనే ఉన్నాం. మనం అందరం బుద్ధిమంతులే, మంచిదే. ఆ బుద్ధిమంతుల వలె వాక్యానుసారంగా బయట తిరగకుండా మన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్ని మొత్తం మనం కాపాడుకుందాం. దేవుడు మనల్ని కాపాడతారు. దేవుడు అదే చెప్తున్నారు. ఈరోజు ఏంటంటే సబ్జెక్టు, బుద్ధిహీనుల వలె మనం తిరగకుండా ఆపద్దినమందు బుద్ధిమంతుల వలె అపాయం వచ్చుట చూసి మనం దాగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆపద్దినమందు మనం ఏం చేయాలి? దాగి ఉండాలి. యేసు ప్రభువును దేవుడిగా కలిగిన మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధి అంటే గమనించాలి. మీ ఇంట్లో మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మోకరించి దేవునితో మాట్లాడితే అక్కడికి దేవుడు దిగి వస్తారు. అదే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ గృహంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు కరోనా రాకుండా నీ గృహం చుట్టూతా కూడా దేవుని కంచి దిగి వచ్చింది. నువ్వు ప్రార్థన చేయి, దేవుడు కంచి వేస్తారు. యోబు గారి గృహం చుట్టూతా ఏ విధంగా అయితే కంచి వేశారో సాతానుడు ముట్టలేకపోయాడు. ఈ కరోనా వైరస్ అనేది కూడా ఒక తెగులు, అది ఒక దెయ్యం. చెప్పాలంటే నేను మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్నే, అయినా కూడా ఈ మాట చెప్తున్నా. కరోనా వైరస్ అనేది ఒక తెగులు, అది ఒక దురాత్మ. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మని నువ్వు అంటలేదంటే వెళ్ళిపోయింది. దేవుని అగ్ని దగ్గరికి వచ్చి వాడు కాలిపోతాడు యేసు నామంలో. కాబట్టి నువ్వు ప్రార్థన చేసి, నువ్వు మోకరించి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసి మీ గృహము చుట్టూతా కూడా నువ్వు అగ్ని కంచెను వేసుకున్నప్పుడు సాతానుడు పారిపోతాడు. దేవుని అభిషేకం దిగి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. మనం దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారంగా ముందుకు సాగి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి శక్తిని అనుభవిద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మీ అందరికీ నా వందనాలు.